228 Scheduled Class 1 enacting formula and land title to stand part of the bill. I shall now request the Minister to move the motion for passing the bill. Sir, Chairman, sir, I beg to move that the bill be passed. Motion moved. The question is that bill be passed. Those who are for the motion, please say aye. Those who are against, please say no. Ayes have it. Ayes have it. The motion is carried and bill be passed. దయచేసి గౌరవ సభ్యులు మేము శ్రీనివాస్ రెడ్డి గారు ప్లీజ్ గెట్ డౌన్, ప్లీజ్ గెట్ డౌన్. ఇది పద్ధతి కాదు, ఇది పెద్దల సభ. అన్ఫార్చునేట్లీ మీలాంటి వాళ్ళు ఇక్కడ రావడం అనేది బాధాకరం. ప్లీజ్ 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 మీరు మీ స్థానంలో కూర్చోండి. దయచేసి మీరు మీ స్థానాల్లో కూర్చోండి. ప్లీజ్ 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 మీ స్థానాల్లో కూర్చోండి. మీరు మీ స్థానాల్లో కూర్చోకపోతే ఐ విల్ నేమ్ యువర్ నేమ్స్. ఎల్ఏ మినిస్టర్ గారు. చైర్మన్ సార్, ఇది పెద్దల సభ అధ్యక్ష. చైర్మన్ సార్, నేను లీడర్ ఆఫ్ అపోజిషన్ గారికి అదేవిధంగా గౌరవ టీఆర్ఎస్ సంబంధించిన శాసన మండలి సభ్యులందరూ కోరుతా ఉన్నాము, దయచేసి చైర్కు సపోర్ట్ చేయాల్సిందిగా. ఈరోజు చైర్మన్ గారు మరి మీకు సంబంధించిన అంశాల విషయంలో ప్రభుత్వ పరంగా ఆల్రెడీ నిర్ణయం చేయడం జరిగింది అధ్యక్ష. మీరు ప్రత్యేకించి డిమాండ్ చేస్తా ఉన్నా మరి హౌస్ కమిటీకి సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ జరగాలి. కేవలం ఈరోజు హౌస్ కమిటీ రిపోర్టుని మళ్ళా తిరిగి మీ ముందట సబ్మిట్ చేయడమే కాదు, హౌస్ కమిటీ రేపు పొద్దున నిర్ణయం తీసుకున్నప్పటికీ ఆ నిర్ణయం మరి సిబిసిఐడి ఎంక్వైరీ మీ పక్షాన మీరు మరి నిర్ణయం తీసుకున్నప్పుడు నేరుగా ఏకపక్షంగానే ఈరోజు ముఖ్యమంత్రి గారు స్పష్టంగా కూడా తెలియజేయడం జరిగింది అధ్యక్ష, సిబిసిఐడికి ఎంక్వైరీ చేస్తామని. నేను గౌరవ శాసన మండలి సభ్యులందరినీ కూడా కోరుతా ఉన్నాం, దయచేసి కోఆపరేట్ చేయండి. సభను సజావుగా జరగడానికి మీ సీట్లలో కూర్చోవాలని చైర్మన్ గారు అనేక సందర్భాల్లో అప్పీల్ చేస్తా ఉన్న సందర్భంలో నేను మరొకసారి కోరుతా ఉన్నాను, తప్పకుండా మేము ఆల్రెడీ ప్రస్తావన చేసిన అంశాన్ని శాసనసభలోనే మొన్ననే గౌరవ ముఖ్యమంత్రి గారు స్పష్టంగా జవాబు చెప్పడం జరిగింది అధ్యక్ష. ఈరోజు కేవలం మరి రాజకీయ అంశంగా తీసుకెళ్లకుండా ఈరోజు పెద్దల సభ అధ్యక్ష, అదేవిధంగా పెద్దల సభలో పెద్దలందరూ ఉంటారు, వారి సలహా సూచనలు ఇచ్చి సభను సజావుగా జరగడానికి మరి సహకరించాలని గౌరవ శాసన మండలి టీఆర్ఎస్ సభ్యులను కూడా కోరుతా ఉన్నాం అధ్యక్ష. ప్లీజ్ ప్లీజ్ గౌరవ సభ్యులు దయచేసి మీ స్థానంలో కూర్చోండి. దయచేసి మీ స్థానాల్లో కూర్చోండి. ప్లీజ్ ప్లీజ్ మీ స్థానంలో కూర్చోండి. ప్లీజ్ మీ స్థానాల్లో కూర్చోండి. మీరు అలా చేయకపోతే మీ నేమ్స్ నేను పిలవాల్సి వస్తుంది. ఐ విల్ నేమ్ యూ. ప్లీజ్ గౌరవ సభ్యులు మీ స్థానాల్లో కూర్చోమని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ప్లీజ్ 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 మీ స్థానాల్లో కూర్చోండి.
ప్లీజ్ ఎల్ఓపి గారు మీ సభ్యులకు చెప్పండి దయచేసి కూర్చోమని. ప్లీజ్ మీ సభ్యులను కూర్చోమని చెప్పండి. గౌరవ సభ్యులు ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా వినట్లేదు. ఎల్ఏ మినిస్టర్ గారు ప్లీజ్. సార్, లీడర్ ఆఫ్ ఆపోజిషన్ పెద్దలు మత్స్యనాచారి గారికి కోరుతా ఉన్నాం, సభకు సంబంధించిన సాంప్రదాయాలు మీకు తెలియదు కాదు, దానికి అనుగుణంగానే మరి సభను నడపడానికి సహకరించాలని కోరుతా ఉన్నాం అధ్యక్ష. మరి చైర్మన్ సార్ ఈరోజు మరి ఇలాంటి సందర్భాలు శాసన మండలికి సంబంధించిన గౌరవ సభ్యులు ఈ విధంగా సభను నడవకుండా చేయడానికి మొట్టమొదటిసారి ఈ విధమైన ప్రయత్నం చేస్తా ఉన్నారు అధ్యక్ష. వారి ప్రవర్తన కానీ మీరు ఆదేశం కూడా వినకుండా, మీ అప్పీల్ను కూడా వినకుండా మరి 1 minute ప్లీజ్ ఎల్ఓపి గారు దయచేసి శాసన పరిషత్తులో ఇప్పటి వరకు సస్పెన్షన్ అనేటువంటిది లేదు. దయచేసి ఎల్ఓపి గారికి రిక్వెస్ట్ చేస్తున్నాను, మన సభా గౌరవాన్ని కాపాడుకోవడానికి సభా గౌరవాన్ని కాపాడుకోవడానికి సహకరించమని కోరుతాం. ఆగండి చైర్మన్ సాబ్, మానసికంగా మీరు సస్పెండ్ చేయాలనేటువంటి ఆలోచనతో ఉన్నారు కానీ రూల్ ఏదో అడ్డం వస్తున్నట్టు మాట్లాడుతున్నారు. నేను రూల్ అన్నారు కదా, సాంప్రదాయం లేదన్నారు. మేము కోరేది ప్రజల పక్షాన సభా సంఘం వేయడం అనేది గతంలో ఆనవాయితీలున్నాయి, ఎంక్వైరీలు జరిగినాయి. మా రిపీటెడ్ డిమాండ్ మేము కోరుతున్నది జరుగుతున్నటువంటి మైనింగ్ అక్రమాల మీద సభా సంఘాన్ని ఏర్పాటు చేసి నిజాలు నిగ్గు తెలుసండి. ప్రభుత్వానికి మేము ఏ తప్పు చేయాలనేటువంటి ఆత్మవిశ్వాసం ఉంటే వేయచ్చు కదా. ఎల్ఓపి గారు మీరు గౌరవ మరి ఎల్ఏ మినిస్టర్ గారు ఇప్పటికే చెప్పారు, మళ్ళొకసారి మీరు వారికి చెప్పండి. పెద్దలు మత్స్యనాచారి గారికి అన్ని విషయాలు తెలుసు అధ్యక్ష. ఈరోజు సిబిసిఐడి ఎంక్వైరీ 2014 నుంచి ఇప్పటి వరకు కూడా ఎక్కడైతే తప్పు జరిగిందో ఆ తప్పులు వెలికి తీయడానికి, అదేవిధంగా రెవెన్యూ పరంగా ఈరోజు మైనింగ్ విషయంలో ఎక్కడ ఇలాంటి ల్యాబ్సెస్ జరిగినాయో పూర్తి స్థాయిలో తేట తెల్లంగా బయటికి తీసుకురావాలనే ఉద్దేశంతోనే మొన్న గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సిబిసిఐడి ఎంక్వైరీ చేశారు అధ్యక్ష. ఈరోజు పెద్దలకు తెలుసు, హౌస్ కమిటీకి సంబంధించిన అంశం విషయంలో హౌస్ కమిటీలు వారి ప్రభుత్వ హయాంలో 3 మార్లు కూడా హౌస్ కమిటీ వేయడం జరిగింది. ఒక్కసారి కూడా కూర్చోలేదు అధ్యక్ష. ఒక హౌస్ కమిటీ అయితే హౌస్ కమిటీ ఏర్పాటుకే వరకు పరిమితమైంది మొదటి 5 సంవత్సరాల్లో. ఒక్కసారి కూడా హౌస్ కమిటీ పక్షాన చైర్మన్ గారు కానీ ఇతరులు కానీ కూర్చోలేదు అధ్యక్ష. నివేదిక రాలేదు, రిపోర్ట్ రాలేదు. ఈరోజు హౌస్ కమిటీ రాజకీయ ఉద్దేశంతోనే చేస్తా ఉన్న ప్రస్తావనకు సంబంధించి ఈరోజు సిబిసిఐడి కంటే ఇంకేదైనా ఇంపార్టెంట్ గవర్నమెంట్ ఏజెన్సీ ఉంటుంది అధ్యక్ష. ఈరోజు ఇన్వెస్టిగేషన్ చేయాలి. ల్యాబ్సెస్ జరిగిన సంబంధించిన అంశం విషయంలో రాష్ట్ర పరిధిలో ఉన్న అత్యున్నతమైన సంస్థ వారు కూడా సిబిసిఐడి సంస్థకు సంబంధించి అధికారంలో ఉండి 10 సంవత్సరాల కాలం పాటు ప్రభుత్వాన్ని నడిపిన వ్యక్తులు వారికి సిబిసిఐడికి సంబంధించిన సంస్థ విశేషత గురించి తెలియదని అనుకుంటాం అధ్యక్ష. కావాలని రాజకీయ ఉద్దేశంతో, కేవలం రాజకీయ ఉద్దేశం మీరు అన్నది అధ్యక్ష. ఏంది ప్రెసిడెన్స్ రూల్ ఉంది అధ్యక్ష. మీరు రూల్కి అనుగుణంగానే మీరు నిర్ణయం తీసుకునే ప్రయత్నం మేము చేస్తామంటే మీరు అనుమతిచ్చే ప్రయత్నం చేయాలని మేము కోరినాం. ప్రెసిడెన్స్ లేదు పెద్దల సభ కనుక ఇలాంటి అప్రజాస్వామికమైన ప్రెసిడెన్స్ తీసుకురాకుండాని గౌరవ సభ్యులకు కూడా తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష. ఇది పెద్దల సభకు సంబంధించి చర్చించమనండి. ఈరోజు సిబిసిఐడికి ఎంక్వైరీ విషయంలో నివేదిక వస్తుంది, దానిపైన చర్చించమని జరిగింది అధ్యక్ష. ఈరోజు కేవలం రాజకీయ లబ్ధి పొందామని రాజకీయ దురుద్దేశంతో ఈరోజు వారు చేస్తా ఉన్న ప్రయత్నాన్ని ఖచ్చితంగా ఖండిస్తా ఉన్నాం అధ్యక్ష. ఖచ్చితంగా కూడా ఇలాంటి వైఖరిని ఖచ్చితంగా యావత్ మరి మొత్తం పెద్దల సభకు సంబంధించిన గౌరవ శాసన మండలి సభ్యులు
అందరు ముక్త కంఠంతో ఖండించాల్సిన అవసరం ఉంటుంది. చాలా మంది సీనియర్లు ఉన్నారు, యంగ్స్టర్స్. ఈ రోజు యంగ్స్టర్స్ చేసే ఈ ప్రయత్నం సరికాదు అధ్యక్ష. ఈ పెద్దల సభకు ఉందత్వాన్ని ఏదో చప్పట్లు కొట్టడం, అరవటం అనేది ఈ పెద్దల సభ గౌరవంగా ఉండాలి, గౌరవంగా నడపాలి అనే ఉద్దేశంతో పోవాలి. కానీ యంగ్స్టర్స్ ని మరి శాసన మండలి ఎన్నికైనారు, దయచేసి కోరుతా ఉన్నాం. మీ వాళ్ళని కూర్చోమనండి, మీకు మాట్లాడేదానికి అవకాశం ఇస్తారు. మీ వాళ్ళని కూర్చోమనండి, మీకు మాట్లాడేదానికి అవకాశం ఇస్తారు. మీ వాళ్ళని కూర్చోమనండి, మీరు మాట్లాడేదానికి అవకాశం ఇస్తాను. ప్లీజ్. ప్లీజ్. చైర్మన్ సార్ ఇప్పుడు గౌరవ మంత్రి గారు తన సమాధాన సందర్భంగా ప్లీజ్. ఆనరబుల్ మినిస్టర్, ఆనరబుల్ మినిస్టర్, ఆనరబుల్ మినిస్టర్, ప్లీజ్. సార్, ఎన్ని మార్లు మీరు అప్పీల్ చేసినప్పటికీ, ఎన్ని మార్లు మేము అప్పీల్ చేసినప్పటికీ, ఈరోజు పెద్దల సభ ఇది, పెద్దల సభ అంశంకి వచ్చే వరకు మేము చాలా మరి బాధాకరంగా కూడా చెప్తా ఉన్నాం. మరి చైర్మన్ సార్, I beg to move that under sub-rule 2 of Rule 308 of the Council rule, the following members named by the Honorable Chairman be suspended from the services of the House for today. Sri Madhusudanachari Sirikonda, Sri Takkalepelli Ravindra Rao, Sri Deshapati Srinivas, Sri L. Ramna, Sri Vanteri Yadav Reddy Garu, Sri Sunkari Raj Garu, శ్రీ నవీన్ కుమార్ రెడ్డి గారు, శ్రీ తాతా మధుసూదన్ గారు, శ్రీమతి ఎస్ వాణిదేవి గారు, శ్రీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి గారు, శ్రీ ఎం కోటిరెడ్డి గారిని ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. మోషన్ మూడ్. The question is that under sub-rule 2 of Rule 308 of the Council of Rules, that members named by the chairman be suspended from the services of the House for today. Those who are for the motion, please say aye. Those who are against, please say no. Ayes have it, ayes have it. The motion is carried and members named by the chairman are suspended from the services of the House for today. ప్లీజ్. దయచేసి నేమ్ చేసిన వాళ్ళంతా బయటికి వెళ్ళవలసిందిగా కోరుతా ఉన్నా. ప్లీజ్ ప్లీజ్ దయచేసి మీరు వెళ్ళండి. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. చీఫ్ మార్షల్ గారు, ప్లీజ్ గౌరవ సభ్యులను గౌరవప్రదంగా బయటకు పంపండి. ప్లీజ్. No arguments in the house. Please, no arguments in the house. Please. 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 దయచేసి గౌరవ సభ్యులు సస్పెండ్ కాబట్టారు. దయచేసి
చీఫ్ మార్షల్ గారు గౌరవ సభ్యుల్ని గౌరవప్రదంగా బయటికి పంపండి. ప్లీజ్. తీసేస్తుంది. మంత్రి గారు చెప్పింది సీతక్క మంత్రి గారు చెప్పింది చెప్పొద్దు సారు ఫీల్ అవుతుంది. గౌరవ సభ్యులు నేమ్ చేసినటువంటి వాళ్ళు గౌరవప్రదంగా సభను ఖాళీ చేయాలని కోరుతా ఉన్నాను. I request the Minister for Panchayat Raj to move the motion for taking into consideration of the Telangana Panchayat Raj Third Amendment Bill 2026. Sir, on behalf of Honorable Minister for Panchayat Raj, I beg to move the Telangana Panchayat Raj Third Amendment Bill 2026 be taken into consideration. Motion moved. I request the Minister to explain the aims and objects and silent features of the bill. చైర్మన్ సార్, ఈరోజు తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018 ప్రకారం రాష్ట్ర ఎన్నికల సంఘం స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు గాను జారీ చేసే ఎన్నికల నోటిఫికేషన్ తేదీ నాటికి సెక్షన్ 11(1) ప్రకారం అర్హత కలిగి నమోదైన ఓటర్లందరూ ఎన్నికల్లో పాల్గొనడానికి మరియు ఓటు హక్కు వినియోగించడానికి అర్హత కలిగి ఉంటారు అధ్యక్ష. అయితే 2024 ఆగస్టు నందు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా జారీ చేసిన ఆదేశానుసారం ఓటర్ల జాబితా పొందడానికి ఈసీఐకి 60 రోజులు ముందుగానే లేఖ రాయాలి చైర్మన్ సార్. తదుపరి అప్పటి వరకు అందుబాటులో ఉన్న ఓటర్ల జాబితా అసెంబ్లీ నియోజకవర్గాల వారిగా ఇవ్వటం జరుగుతుంది అధ్యక్ష. స్టేట్ ఎలక్షన్ కమిషన్కి సొంత ఓటర్ల జాబితా లేదు అధ్యక్ష. ఓటర్ నమోదు ప్రక్రియ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నిరంతరం చేపడుతుంది. కావున 60 రోజుల ముందుగానే లేఖ రాసిన తదుపరి ఈసీఐ జారీ చేసిన అసెంబ్లీ నియోజకవర్గ వారీగా ఓటర్ల జాబితా ఆధారంగా రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికల నిమిత్తం నోటిఫికేషన్ జారీ చేస్తుంది అధ్యక్ష. ఈరోజు పంచాయతీరాజ్ టీపీఆర్ చట్టం ప్రకారం దీనివల్ల న్యాయపరమైన చిక్కులు ఎదుర్కోవడం జరిగినందున ప్రస్తుతం టీపీఆర్ యాక్ట్ 2018 సెక్షన్ 11(1)ను సవరించడానికి చట్ట సవరణ చేయడం జరిగింది అధ్యక్ష. కావున ఎన్నికల కమిషన్ ఇచ్చే నాటికి రూల్ 22 ఆఫ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎలక్టరల్ రోల్స్ 1960 ప్రకారం అప్డేట్గా ప్రచురించబడ్డ ఓటర్ల జాబితాను ప్రామాణికంగా తీసుకొని సంబంధిత ఓటర్లకు ఎన్నికల్లో పాల్గొనడానికి అవకాశం కల్పించే విధంగా సాధ్యమైనంత వరకు యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ ఎన్నికల నోటిఫికేషన్ జారీ అయ్యే నాటికి ఓటర్లను తీసుకోవడానికి ప్రస్తుతం సెక్షన్ 11(1)ని చట్ట సవరణకి ఈరోజు ఈ సభ ముందట ప్రతిపాదించడం అయింది అధ్యక్ష. దీనివల్ల ఎలాంటి న్యాయపరమైన చిక్కులు కలిగే అవకాశం ఉండదు అధ్యక్ష. కావున ఈసీఐ జారీ చేసిన అప్డేటెడ్ మరియు ప్రచురించబడ్డ ఓటర్ల జాబితా ఆధారంగా రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేస్తుంది అధ్యక్ష.